దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి ఉన్న మీ అందరికీ ప్రభు పేరట నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము దేవుని వాక్యంలో మనం క్రమంగా ఎజ్రా గ్రంథము, నెహెమ్యా గ్రంథము మనము నేర్చుకున్న తర్వాత అందులోని సత్యాలు, పాఠాలు ప్రభు మనకు నేర్పించిన తర్వాత నెక్స్ట్ ఎస్తేరు గ్రంథంలోనికి మనం వచ్చాము. స్త్రీల గురించి నేను వరుసగా మాట్లాడినప్పుడు ఎస్తేరు గురించి నేను మాట్లాడాను. ఎస్తేరు గ్రంథంలో మెయిన్గా మనకు కనపడేది ఒక అహష్వేరోషు రాజుగా గురించి, అలాగే యూదులు చెరపట్టబడి అక్కడ ఉంటున్నటువంటి యూదుల గురించి, అలాగే మెయిన్ పర్సన్స్ ఎవరు అయితే ఉన్నారో వాళ్ళు మరి ఎస్తేరు, మొర్దెకై, హామాన్ మనకు కనబడతారు. అయితే ఇక్కడ మనము ఈరోజు మొర్దెకై గురించి నేర్చుకోవాలని ప్రభు చేత ప్రేరేపించబడుతున్నాం. 2వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతున్నాను. షూషను కోటలో బెన్యామీనుడగు కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయీరు వంశస్థుడైన మొర్దెకై అని ఒక యూదుడు ఉండెను. అతడు బబులోను రాజైన నెబుకద్నెజరు యూదా రాజైన యెకొన్యాను పట్టుకుని పోయినప్పుడు యెకొన్యాతో కూడా యెరూషలేములో నుండి చెరపట్టబడిన వారిలో ఒకడు. ఎక్కడికి వెళ్ళాడు చెరపెట్టబడి అంటే ఆ షూషను కోటలో ఉన్నటువంటి అహష్వేరోషు పరిపాలనలో ఉన్న ఆ యొక్క యూదులతో పాటు ఇతను కూడా వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు తన తండ్రి కూతురైన ఎస్తేరును కూడా తీసుకొని వెళ్ళాడు. ఎందుకంటే ఆమె వాళ్ళు ఎవరు తల్లిదండ్రులు లేరు ఆమెకు, ఈయన పెంచాడని మనం ఇక్కడ రాయబడి ఉంది. ఇక్కడ మనం మొర్దెకై గురించి నేర్చుకుంటే ఎంత బాధ్యత కలిగినటువంటి ఒక మరి తండ్రిగా మనకి ఇక్కడ కనబడుతుంది. అది మాత్రమే కాదు, అలాంటి బాధ్యత కలిగిన తండ్రులు చాలా మంది ఉంటారు, కానీ యేసయ్య పక్షంగా రోషం కలిగినటువంటి ఒక మంచి వ్యక్తిగా మొర్దెకై మనకు కనపడతాడు. తన ప్రజల పక్షంగా, తన జనావళి పక్షంగా, తన వంశం పక్షంగా ఎంత రోషం కలిగి అతడు పని చేశాడో మనకు తెలుస్తూ, అంత మాత్రమే కాక దేవుని విషయమే అతనుకున్న రోషం మనకి ఇక్కడ అర్థమవుతుంది. మనం నేర్చుకోవాల్సింది, మనం చెప్పుకోవాల్సింది అది మాత్రమే. కాబట్టి దేవుని వాక్యంలో నుండి బాధ్యత కలిగి తల్లిదండ్రుల నుండి కోట్లు సంపాదించి లేకపోతే బిడ్డలకు అన్ని అమర్చి చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. ఎందుకు పనికి వస్తారు? అది మనుషుల దృష్టిలో ఆహా అనడం తప్ప దేవుని దృష్టిలోకి అది ఎందుకు పనికిరాదు. ఎప్పుడైనా ఒక క్రైస్తవ బిడ్డ ఆలోచించాల్సింది ఏంటిదంటే, భూమి మీద మనుషుల చేత మంచి సాక్ష్యం, దేవుని చేత మంచి సాక్ష్యం పొందుకోవాలి. అలాగే భూ సంబంధమైన వాటిలో శబాష్ మన బాధ్యతలు నిర్వర్తించాలి. పర సంబంధమైన విషయంలో కూడా అంతే రోషం కలిగి, అంతే అగ్రెసివ్, అంతే చురుకైన వారుగా బ్రతకాలి. ఉద్యోగం చేసుకోరా, చదువుకోరా, మంచి జాబ్ చేసుకోయా, మంచి పిల్లల్ని చూసి పెళ్లి చేస్తానయ్యా, ఒక ఇంటి వాడవయ్యా, ఇదిగో నీ ఆస్తి నీ కోసం కూర్చోబెట్టిన ఏ తండ్రి అయినా అనొచ్చేమో, మంచి తండ్రి, గుడ్, ఆయన బాధ్యత నెరవేర్చాడు. కానీ పర సంబంధమైన వాటి విషయమే నిర్లక్ష్యంగా ఉండి ఏం పట్టించుకోకుండా నడిపించవలసిన ఆ తండ్రిని నడిపించకుండా అసలు అతనికే ఆ దారి తెలియకుండా ఉంటే మాత్రం అది దేవుని దృష్టిలో ఎన్నికైనది కాదు, గ్రంథంలోకి ఆయన పేరు ఎక్కదు ఎవరిదైనా సరే. ఇక్కడ మొర్దెకై గురించి దేవుడు రాసి పెట్టాడు. అదైతే ఎంత ఘనంగా దేవుడు మొర్దెకై గురించి ఇక్కడ రాసి ఉందో మనం చదువుకుంటే మనకే ఆశ్చర్యం కలుగుతుంది. అందరూ కూడా షూషను కోటలోనికి కన్యకలందరూ రాబడినప్పుడు మరి వీళ్ళు కూడా వచ్చారు. వచ్చినప్పుడు ఇక్కడ మొర్దెకై పినతండ్రి అయిన మరి ఎస్తేరును తన సొంత కుమార్తెలాగా చక్కగా పెంచుకున్నాడని వాక్యం ద్వారా మనకు తెలియబడుతుంది. అయితే ఈ యొక్క మొర్దెకై కానీ ఇతని వంశం కానీ ఇతని ప్రత్యేకమైన వారుగా ఉన్నారని మరి ఇక్కడ మనకు 3:8 వ్రాయబడి ఉంది. జరిగిన సంగతి ఏంటి అని అంటే, 3వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు చదివితే ఎస్తేరు షూషను కోటలో ఒక మరి ఏమంటారు, ఒక క్యాంపస్ లో ఉంచబడింది. కన్యకలందరూ ఉన్నారు, ఎవరి గదులు వాళ్ళకు ఉన్నాయి, ఎవరి ఏర్పాటు వాళ్ళకు ఉంది. వీళ్ళందరూ కూడా సంవత్సర కాలము
వాళ్ళని వాళ్ళు సిద్ధపరచుకొని రాజు ఎదుటికి వెళ్ళాలి గొంతు వచ్చినప్పుడు. తెలుసు మనకి ఎస్తేరు గ్రంథం చరిత్ర. అయితే తన కుమార్తె ఎలా ఉందో ఏం తెలుస్తుంది వార్త అన్నట్లుగా రాజు గుమ్మంలోనికి ఉదయకాలమే రావడం ఇతనికి అలవాటు. అయితే పని మీద బయటికి వెళ్తున్న ప్రధానమంత్రిగా ఉన్నటువంటి ఆయన రాజు చేతి కింద ఉన్న ఈ హామాను చూస్తే ఈయన ఏం పట్టించుకునేవాడు కాదు. అందరు సాష్టాంగ నమస్కారం చేసేవారు, అలా చేసేవారు. ఈయనేమో చేసేవాడు కాదు. నువ్వేంటి వంగకయు ఏంట్రా వాడు పొగరబోతాడు యూదుడు, నాకేంటి నా వంగి నమస్కారం చేయడేంటి, పాదాలకు మటుకు వంగి అందరు దండాలు పెడుతుంటే చూస్తున్నాడుగా ఏం చేయడే అని వాళ్ళ అనుచరులతో వాళ్ళతో వీళ్ళతో అని పళ్ళు గురుకుతున్నాడు హామాన్. అసలు పట్టించుకోవట్లేదని పట్టించుకోకుండా తాను నమస్తే చెప్తాడు, అంతకన్నా ఏం లేదు, అంతకన్నా గౌరవం లేదు, నా మొక్కుడు ఎక్కడిది అన్నట్లుగా ఇతని మనస్సు ఉంది. అయితే తీరా అతని అనుచరులు అడిగారు, ఏంటి అందరూ అతనికి వంగి నమస్కారాలు చేస్తుంటే నీవెందుకు చేయవు అని అడిగారు. అడిగితే అప్పుడు ఏమన్నానంటే అతడు నేను యూదుడను గనక ఆ పని చెయ్యజాలను అని మొర్దెకై చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఆ మాట తెలిసి ఇంకా కడుపు మండిపోయిందనమాట. మండిపోయినా నెమ్మదిగా ఒక టైం వచ్చింది. రాజు దగ్గరకు వచ్చి, అయ్యా మీ యొక్క సంస్థానములో ఒక జాతి చెదరి ఉన్నారు, వాళ్ళు ఎవరంటే వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయి అని ఊరుకోకుండా వారు మన రాజ్యములో ఉండడం మనకంత శ్రేయస్కరం కాదు. వాళ్ళు మన వారిని ఉంచుకోవడం ప్రయోజనకరం కాదు. నీకు సమ్మతి అయితే వారందరినీ హతం చేయడానికి రాజు మేలుగోడరు, రాజు సకల విధుల వాగ్యాన్ని వాళ్ళు దయకోరు. కాబట్టి నీకు సమ్మతమైతే వారు హతము చేయబడినట్లు నేను ఆ పని చేయి వారికి ఫలానింత డబ్బు నేను ఇచ్చి నీ ఖజానాలో ఇచ్చినట్లు మీరు ఒక తాకీదు రాస్తే మంచిదండి అని అంటే, సరేలే అలాగే చెయ్యి అని ఆ ఉంగరం తీసి ఇచ్చాడు. ఈ హామాన్ అంటే ఆ రాజు అంతగా నమ్ముతాడనమాట. సరే అయిపోయింది. ఇది తగిన సమయం కొరకు కనిపెడుతూ ఉన్నాడు ఇతను. ఈమెనేమో షూషను కోటలో మరి ఆ పిలుపు కొరకు ఎదురు చూస్తూ అక్కడ తను తాను సిద్ధపరచుకుంటుంది ఎస్తేరు. ఓకే, తీరా 3వ అధ్యాయం చివరి భాగంలోనే ఎస్తేరు మరి 5వ అధ్యాయంలో రాణి అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాణి అయిన తర్వాత కూడా ఈమె 2వ అధ్యాయంలోనే రాణి అవుతుంది, మనకు తెలిసిన సంగతి. అయితే ఇక్కడ అందరికి విందు చేశాడు, పట్టపురాణిగా స్వీకరించాడు ఎస్తేరును. ఆ తర్వాత ఈ గోల వచ్చింది, ఈ పరిస్థితి వచ్చింది. నీ యొక్క ఆస్థానములో నీ రాజ్యంలో ఒక జాతి చెదరి ఉన్నారు, వారు రాజు సకల విధుల జనుల వేరుగా ఉంటాయి, వాళ్ళ రాజాజ్ఞని ఏమాత్రం కైకొనరు, వారు నీ రాజ్యంలో నీ సంస్థానంలో వారు ఉండనిచ్చటం మంచిది కాదండి, నువ్వు ఒక్క మాట చెప్తే నేను వాళ్ళందరినీ హతం చేసేస్తానంట. అట్లా అలా హతం చేసే వారికి నేను ఇంత ధనం ఇస్తానే, అలాగా రాజు ఖజానా ఉందని సరి చేసుకో అని రాజుగారు అతనంతగా నమ్మాడు గనక ఉంగరం తీసిచ్చాడు, నువ్వు ఇష్టం వచ్చి రాసుకోమన్నా. వెంటనే వాడు తాకీదులు రాశాడు, ఫలాని రోజున ఫలాని తారీఖున ఫలాని నెలలో ఫలాని సమయంలో ఈ యొక్క షూషను కోటలో రాజ్యమందు చెదిరిన యూదులందరినీ ఒక్క దినమందే హతం చేయాలి అని అన్ని సంస్థానాలకి పంపించాడు. ఏం పంపించాడండి? నోటీస్ పంపించేశాడు. ఆ వార్త
షూషను కోటలో రాణిగా ఉన్న ఎస్తేరుకు తెలియలేదు, మొర్దెకైకి తెలిసింది. మనందరికీ తెలుసు ఇవన్నీ ఎప్పటి నుంచో నేర్చుకుంటున్నాం. మనం గ్రహించాల్సింది ఏంటంటే, ఒక వార్త తెలిస్తే మొర్దెకై స్పందించిన విధానం మనం గ్రహించాలి. వెంటనే అందరు గోనె పట్ట కట్టుకొని బూడిద పూసుకొని అందరు వీధుల్లోనికి వచ్చి ఏడుస్తూ ఉన్నారు. మొర్దెకై కూడా అలాగా ఏడుస్తూ గోనె పట్ట కట్టుకుని ఏడుస్తున్నాడని చూసిన వాళ్ళు మరి ఎస్తేరుకు చెప్పారు, తప్పు అలా రాకూడదు, రాజుగారికి కోపం వస్తుంది, మీరు ఆ వస్త్రాలు పంపిస్తే ఎవరికి గాల వస్త్రాలను వాపస్ పంపించి ఆమెకి ఈ వార్త చెప్పండి అని చెప్తాడు. ఏంటి అని అంటే, ఇలా జరిగింది, హామాన్ అనేవాడు ఇలా చేశాడు కాబట్టి మన జాతి మొత్తం నాశనం అయిపోయే గడియలు వచ్చాయి. ఒకవేళ ఈ గడియను తప్పించడానికే నీవు రాణిగా ఆ యొక్క కోటలోనికి వెళ్ళావేమో, నీవు ఈ సమయమందు మౌనంగా ఉంటే గనక దేవుని బిడలైన వారికి సహాయం వేరొక దిక్కు నుండి వస్తుంది, కానీ నీవును నీ ఇంటి వారు నాశనం అయిపోతారు, అదొక్కటి గుర్తుపెట్టుకో అని చెప్పేసరికి ఆమె అంటుంది, సరే నేనేమి మౌనంగా ఉండను, నేను నా చెలికత్తలు నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాను నా నిమిత్తము, ఎందుకంటే నేను పిలువబడితే తప్ప రాజు సముఖమునకు వెళ్ళకూడదు, అది శాసనం. నేను ఇప్పటికీ 30 దినముల నుండి పిలువబడలేదు కాబట్టి నేను వెళ్ళడం మరి ఏ మాత్రం రాజుగారి కోపం తెప్పిస్తే నేను ఉండను ఇక. కాబట్టి మనకు తెలుసు, కాబట్టి దేవుడు ఈ పరిస్థితులన్నీ చక్కపరిచినట్లుగా ధైర్యంగా నేను ముందుకు వెళ్ళినట్లుగా మీరు నా కోసం ప్రార్థన చేయండి అంటే, షూషను కోటలో ఉన్న యూదులందరూ కూడా ఈ యొక్క మొర్దెకై మాటను బట్టి అందరూ ప్రార్థన చేశారు. తన లోపల ఉంది అంతఃపురంలో ఉన్నటువంటి రాణి అని కూడా ఏం చూసుకోకుండా చక్కగా తన ప్రజల కొరకు వారి విడిపింపు కొరకు ఇస్తే ప్రార్థన చేసింది. 5వ రోజు 3 రోజులు అయిపోగానే వెంటనే నేను రాజు దగ్గరికి వెళ్తాను, వెళ్ళొచ్చా, మళ్ళీ ఇప్పుడు 3 రోజులు చేశాను కానీ మరి రాజుగారు కబురు పెట్టాలిగా, ఇలాంటి పిచ్చి ఆలోచనలు ఆలోచించలేదు. ప్రార్థన చేశాను, దేవుడు ఇచ్చాడు, నమ్మింది, వెళ్ళిపోయింది, అవన్నీ మనకు తెలుసు. అయితే ఆయన వెళ్ళిన తర్వాత ఏం కబురు వస్తుందా ఏమిదని ఈయనకు చాలా ఇదిగా ఉంది. ఒకరోజు ఏం జరిగింది అని అంటే, ఈ ఎస్తేరు ఎలా ఉంది, అంతఃపురములు ఏ విధంగా ఉంది అని మరి ఆయన చూడాలని ఒకసారి వచ్చాడు. రాజుగారి కోట దగ్గరికి వచ్చాడు. అందరికంటే రాణి అయిపోయింది, లోపల ఉంది, నా కూతురు ఎలా ఉండొచ్చు, నా కూతురు ఎలా ఉంటుందో ఏంటో ఎలా ఉండుంటుంది అని అది చూడడానికి వచ్చేసరికి అక్కడ ఒక సంఘటన జరిగింది. ఏంటి ఆ సంఘటన అంటే, రాజుగారిని అక్కడున్న అనుచరులే నపుంసకులే గన్మ్యాన్సే చంపడానికి ప్లాన్ చేస్తుంటే ఇది విన్నాడు. అయ్యో, రాజుగారిని చంపేస్తారు దుర్మార్గులు, కాపలా పెట్టుకున్నందుకు, తన ఆస్థానంలో పనికి పెట్టుకున్నందుకే చంపేస్తారని ఆ మాటను వెంటనే ఎస్తేరు తెలియజేశాడు. అది ఎస్తేరు ఏం చేసిందంటే, మొర్దెకై పేరట రాజుకు తెలియజేసి వెంటనే అది గ్రంథంలో రాసి పెట్టేలాగా చేసి అయిపోయింది. ఇలా ఉండగా ఆ 5వ అధ్యాయంలో మరి రాజుగారి దగ్గరికి వెళ్తే, అయ్యా నేను రేపు విందు చేస్తున్నాను, ఏం మాట్లాడలే, అయ్యగారు ఏడ్చి పాదాల మీద ఓడిపోయి నా జాతికి తిప్పలు వచ్చిందని, అసలు నీ జాతినైనను నీ ఇంటినైనా నీ వంశాన్ని తెలపొద్దన్నట్టు తెలపకుండా ఉంది. మొర్దెకై పాలనలో ఉన్నప్పుడు ఎలా ఉందో రాణి అయిన తర్వాత కూడా అలాగే ఉందని ఎస్తేరు గురించిన అంటే, మొర్దెకై ఒక మాట చెప్పితే ఆ మాటకి ఎంత విలువ మరి తను పెంచబడినటువంటి ఆ ఎస్తేరు ఇచ్చిందో మనకు అర్థం. అయితే ఇలా ఉండగా ఏమని వాళ్ళు అక్కడ చెప్తున్నారు, ఏమని
రాయబడింది? ఎస్తేరు మొర్దెకై పేరు. అసలు ఎస్తేరు యొక్క గుణ లక్షణాలు మనం ఎన్నోసార్లు చెప్పుకున్నాం. అంత చక్కగా ఆమె పెంచాడు. పెంచితే పెంచబడినట్లే ఆమె కూడా బతికింది. సరే, ఎప్పుడైతే తన పేరు మీద కాకుండా మొర్దెకై పేరు మీద రాయించి, ఇక్కడ నేను రానిని కదా నాకేంటి అనుకోకుండా 3 దినములు ఉపవాసం ఉండి ఆమె కూడా తన జనము కొరకు అంగలార్చి ప్రయత్నం చేసి ఈ కొద్ది కాలంలోనే, అనతి కాలంలోనే తన చెలికత్తెలకు కూడా ఉపవాస ప్రార్థన నేర్పించింది. మన పిల్లలకు మనం నేర్పలేము, మన ఇంటి వాళ్ళకి నేర్పలేము, ఏం చేద్దామండి. కానీ చెలికత్తెలకు వాళ్ళు అన్యరాజు చేతిలో పరిపాలనలో ఉన్నవాళ్ళు, వాళ్ళు వీళ్ళేం కాదు. కానీ వీళ్ళకు కూడా ఒకవేళ క్రైస్తవులైనా మామూలు పొద్దున అన్నం తినేటప్పుడు రాత్రి పడుకుంటప్పుడు చేసుకునే వాళ్ళే చూశాను. కానీ ఏదైనా సమస్య వస్తే ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు. కానీ వీళ్ళకి అది నేర్పించింది. అందరు కలిసి మంచి ప్రార్థన చేశారు. దేవుడు ఒక కార్యం చేయడానికి పూనుకున్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇతని దగ్గర ఉన్న మంచి లక్షణం ఏంటంటే, తన రాజు తనకు తెలిసిన వార్త రాజుగారి సముఖమందు తెలియచేయాలంటే ఎస్తేరుకి తెలియజేయాలి కనుక ఎస్తేరుకి తెలియజేశాడు. ఎస్తేరు వెంటనే దాని ఆ మొర్దెకై పేరు మీద అక్కడ రాజగంధంలో తెలియజేసింది, రాయబడింది. దేవుడు తన ప్రజలకు మేలు చేయదలుచుకుంటే ఏమేమి కార్యాలు చేస్తాడో, ప్రార్థనకి ఎలా జవాబిస్తాడో ఇక్కడ రాయబడింది. ఆమె ఏం చేసింది? వెళ్ళంగానే అయ్యా ఇది ఎప్పుడైతే రా అని దండం చూపించాడో, పిలువబడక ముందుకు అసలు వెళ్ళకూడదు. కానీ మధ్యలో వచ్చిందేంటి? రాకూడదు కదా, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు 30 రోజులు ఇంక అవ్వలేదు కదా, ఏ ప్రశ్న లేదు, దండం చూపించాడు. అంటే మన పక్షంగా దేవుడు కార్యం చేయాలంటే శాసనాలు, ఏమేమైనా జీవులు ఆ రాజులకు ఆ అధికారులకు ఏం గుర్తు రాకుండా చేస్తాడు. మనపై దయా జాలి కలిగేస్తాడు. అలాగ లోపలికి వెళ్ళాక ఏమి లేదయ్యా, నేను ఒక గొప్ప విందు చేస్తున్నాను, నువ్వు మీ అనుచరులు రండి, మీ సంస్థానంలో ఉన్నాను, హామాను తీసుకొని రండి అని చెప్పి ఆ తెల్లారి మంచి విందు. అదేనా, ఓకే తప్పకుండా వస్తానంటాను. తెల్లవారు మంచి తిన్నాక, ఎస్తేరు నీ కోరిక ఏమిటి? రాజ్యములు సగం మట్టుకు ఇవ్వాలంటే మళ్ళా అదే చెప్తుంది. లేదయ్యా అని చెప్పి రేపు కూడా రండి అని, రేపు కూడా రమ్మనమని పిలిచినప్పుడు హామానుని కూడా తీసుకొని వచ్చినప్పుడు అప్పుడు రాజుగారి దగ్గరికి వచ్చి తన గోడంతా చెప్పుకుంటాడు. సమయోచితంగా జ్ఞానం కలిగిస్తుంది ఉపవాస ప్రార్థన అని మనం ఎన్నోసార్లు తెలుసుకుంటాం. అలా అయితే ఎప్పుడైతే రాజుగారితో మాట్లాడిందో రాజుగారు, అవునా ఎవడా దుర్మార్గుడు, ఇంత ఒడిగట్టాడా, ఆయన తన జాతి ఏదో తన ఏదో అది అప్పుడే తెలియజేసి, నా జాతిని సహించని వాడు ఓసలేని వాడు ఒకడున్నాడయ్యా, వాడే ఇదంతా కలిసి చేశాడు, ఎవరతను, అంత ధైర్యం ఎవరికి వచ్చింది అని అంటే ఇతనే హామాన్ అని చెప్తారు. బాగా కోపం వస్తుంది రాజుగారు కదా. వెంటనే లోపలికి వెళ్తే, అమ్మ ఇక నా పని అయిపోయిందని, అమ్మ నువ్వు బతులాడని మరపెట్టుకునేసరికి ఈమె సమక్షంలో ఇక్కడ పడి ఉంటాడు. రాజుగారు వెంటనే వచ్చి ఈయన తీసుకెళ్ళి ఉరి తీసేయండి అంటే ఇప్పుడు హామాను ఉరి తీయబడాలంటే వెంటనే వాళ్ళు ఏమన్నారు? అయ్యా మీ మేలు కోరి మీకు మంచి సమాచారాలు చెప్పి మీ ప్రాణం కాపాడిన ఈ యొక్క మొర్దెకైను ఉరి తీయడానికి 50 అడుగులు తీసుకుపెట్టాడయ్యా, అయితే దాని మీద నీచి అన్నాడు. గోతులు తీయకరా, ఏ వరకు కోసం గోతులు తీస్తే ఆ గోతులు నువ్వే పడతావని మనకు సామెత ఉంది బైబిల్లో కూడా. ఇంకో మాట ఏమని ఉంటుంది? రాయి దొర్లించు వాని మీదకే మరలా తిరిగి వస్తుంది, కంచె కొట్టు వాని మీద పాంగరుస్తుంది. కనుక ఎవ్వడికి హాని చేయడానికి నువ్వు దేవుడికి అప్పచెప్పాలి తప్ప నువ్వు పూనుకోవద్దు. నువ్వు పూనుకుంటే అది మనస్సులో కూడా నీకు అలా అనుకొనవద్దు అన్నాడు. నా 15 ఏళ్ల వయసులోనే నేను ఆ మాట చదువుకొని, మనస్సులో అనుకుంటే కూడా అది నేరంగానే దేవుడు ఎంచుతాడు. కనుక ఎప్పుడు నాకు అధికారం లేదు కానీ లేకపోతే ఆయన చంపిపోయొద్దుని అంటాడు ఒకడు. కానీ అలాగా పగ తీర్చుకోవడానికి నువ్వు పళ్ళు కొరుకుతున్నావు, అట్లా మనసులో ఉద్దేశిస్తున్నావు, అది కూడా తప్పేనని బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టాను.
కాబట్టి ఎప్పుడైతే రాజుగారి మాట విన్నారో వెంటనే అదే ఊరికొయ్య మీద చేసి అమ్మ మరి ఇంకా నీ కోరిక ఏంటి అంటే అతను కలిగిన ఆస్తి మొత్తం అతను కలిగిన వాళ్ళందరినీ చంపేసి ఒక్కని శేషం కూడా మిగిలించకూడదని చెప్పింది. దేవునికి మహిమ కలుగునుగాక. అందరు అయిపోయిన తర్వాత ఒక రాత్రి ఇక అదంతా అయిపోయింది. ఒక రాత్రి నాకు ఇంకా హామాన్ చనిపోలేదు. చనిపోక ముందుకి ఈ మొర్దెకాయికి దేవుడు మరలక్క ఎంత ఘనత ఇచ్చాడంటే రాత్రి నిద్రపోలేదంట రాజుగారికి నిద్ర పట్టకుండా దేవుడే చేసి ఆ యొక్క రాజ్య సమాచార గ్రంథం తెప్పించుకొని చదివి నా ప్రాణాలను కాపాడిన ఇతనికి ఏమైనా ఘనత కలిగిందా అంటే ఏం కలగలేదండి, ఏం చేయలేదని చెప్పారని అట్లయితే హామానుబులు అన్నాడు. పిలిచాక ఒక అతనికి రాజు గణపరచాలని ఒక వేవులో ఉద్దేశిస్తే ఏం చేస్తే బాగుంటుందంటే వాడు మనసులో అనుకున్నాడంట, నన్ను తప్ప ఎవరిని గణపరుస్తాడని ఇలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలని ఎక్కడ లేని అన్ని చెప్పాడు. అన్ని తలకా యూపి మొర్దెకాయి యూదుడైన మొర్దెకాయికి అవన్నీ చేయిపో అన్నాడు. నీవు ఎవరి మీదనైనా అసూయ కీడు కల్పితే సిగ్గుపడేది మనం, చర్చించబడేది అవతలవాడు. అందుకని దేవుడు అన్నాడు, పగ తీర్చడం నా పని, నాకు చోటు ఇవ్వండి అన్నాడు. దేవునికి మహిమ కలుగుతుంది. ఇలా అక్షరాల వాక్యంలో ఉన్నది ఉన్నట్టే ధర్మశాస్త్రమందు రాయబడింది అక్షరాల నెరవేరుస్తూ సమస్త జనులలో నీవు నా ఆజ్ఞలన్నీ శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించిన వాటన్నిటిని అనుసరించి నడిచినలా భూమి మీద ఉన్న ప్రజలందరిలో నేను హెచ్చిస్తానండి. అదొక్కటే తెలుసు, అదే క్రైస్తవులకు తెలియాల్సింది. ఇంకా దొంగతుడు వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే ప్రయత్నాలు మనకు అసలు అవసరం లేదు. మనం దేవుని మాటను శ్రద్ధగా వినాలి. కొత్త నిబంధనలు అయితే నా మాటలను చెవులార విని మనస్సారా గ్రహించి హృదయమందు భద్రపరుచుకొని వాక్యార్థాన్ని జీవించమని కొత్త నిబంధనలు చెప్పాడు. పాత నిబంధనలని దాని దేవుడిని యెహోవా నీకు ఇచ్చే ఆజ్ఞలన్నీ శ్రద్ధగా విని వాటన్నిటిని గైకుంటే భూమి మీద ఉన్న అందరిలో నేను నిన్ను హెచ్చిస్తాను అన్నాడు. అలా చేసిన వారిని హెచ్చించాడు. ఇక్కడ దేవుని ఆజ్ఞలు విని వాటిని మనసారా గైకొని పాటించినటువంటి ఈ మొర్దెకాయి ఇప్పుడు పరదేశంలో దాసుడుగా ఒక పట్టబడి వేరే దేశంలో మరి బ్రతుకుతున్నటువంటి పరదేశులైన ఈ మొర్దెకాయి ఆ జనులందరి ముందు 127 సంస్థానముల ప్రజల ముందు రాజుగారి తర్వాత స్థానంలో ఆ రథమును ఎక్కి ఊరేగించి ఎంతో ఘనతను కలిగించారు. రెండవదిగా మరి అయ్యా ఇంకొక కోరిక, నా ప్రజలందరినీ హతమార్చాలని అదొక పాంప్లెట్ పంచారు కదయ్యా, అది కూడా రద్దు చేయండి అంటే రాజు చేసిన శాసనం ఎవరు రద్దు చేయరమ్మా, అది ఉంగరం నీకు ఇస్తా, నువ్వు తీసుకెళ్ళి నీకు నచ్చినట్టుగా రాసుకొని చేసుకుంటే అది మొర్దెకాయికి ఇస్తే చక్కగా మొర్దెకాయి రాసి మళ్ళీ కాగిత కరపత్రాలు పంచి మళ్ళీ 127 సంస్థానంలో మరి దాన్ని అక్కడ సూషన్ కోటలో ఆ ఎక్కడెక్కడ ఉన్నారో యూదులు అందరి దగ్గర పనిచేశారు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏ రోజున 9వ అధ్యాయము మొదలు ఎప్పుడైతే న్యూస్ తెలిసిందో అందరు కూడా ఇంకా మంచి ఊదావర్ణ వస్త్రాలు వేసుకొని రాజవస్త్రం బంగారు కిరీటం పెట్టుకొని అవిసనాలతో చేయబడిన ధూమ్రవర్ణ గల వస్త్రాలు ధరించుకొని రాజు సముఖం నుండి మొర్దెకాయి బయలుదేరితే పట్టణమంతా సంతోషించిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు ఘనత కలుగుట, పట్టణానికి సంతోషం కలిగించే అంత ఉన్నతమైన భావాలు కలిగిన వారంగా మనం ఉండాలి. నాకు వీళ్ళు సంతోషపడతలేదని అనకూడదు. మనల్ని బట్టే వాళ్ళకి సంతోషం, మనల్ని బట్టే వాళ్ళకు అంతమందికి ఆనందము కలిగేలాగా మన ప్రవర్తన, మన విధానం ఉండాలి. మొర్దెకాయి అలా ఉన్నాడు. ఇప్పుడు యూదులందరూ కూడా సంతృష్టి కలిగి సంతోషంతో విందులు చేసుకున్నారు, ఒకరికొకరు కట్న కానుకలు పంపుకున్నారు. ఎందుకంటే మరణ ఘడియలు తొలగిపోయింది, మరణ శాసనము రద్దయిపోయింది. దేవునికి మహిమ కలుగునగా వీరికి ప్రతినిధిగానేమో మొర్దెకాయి ఉంటే మరి ఆ మొర్దెకాయి కోటలో ఉన్నటువంటి ఎస్తేరేమో రాజుగారితో మాట్లాడగలిగింది.
మొర్దెకై గనక ఏం తీసుకోకపోతే, మొర్దెకై గనక ఎస్తేరుని హెచ్చరించక మన గతి ఇదే అని ఏడ్చుకుంటూ కూర్చున్నారనుకో, యూదులందరూ చచ్చేవాళ్ళే. కానీ ఎస్తేరమ్మ కౌరు పెట్టాడు. నీవు ఈ గడియ కొరకే వచ్చావేమో ఒకసారి ఆలోచించు. నువ్వు ఈ గడియకు వచ్చినట్లయితే తప్పకుండా నువ్వు చర్య తీసుకోవాలి. నువ్వు మౌనంగా ఉంటే నీవు నీ తండ్రి ఇంటి వారు చచ్చిపోతారు, కానీ మొత్తం అంతా ఇంకొక దిక్కు నుండి అయితే దేవుడు సాయం పంపించకుండా ఉండడు అని కబురు పెట్టాడు. అంటే ఒక విషయమై ఇతరులని హెచ్చరించాల్సిన సమయం వస్తే మనం హెచ్చరించాలి. అది కార్యం సాధించాలి. ఇతరులతో మనం దేవుడి దగ్గర మాట్లాడాలి, లేక రాజు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి. ఆ యొక్క సందర్భం ఇస్తేరికి వచ్చినప్పుడు ఆమె మౌనంగా ఉండడం కూడా ఆమెకు ధర్మము కాదు. కాబట్టి మనం హెచ్చరించాల్సింది వచ్చినప్పుడు నువ్వు మౌనంగా ఉండొద్దు. మాట్లాడాల్సిన సమయం వచ్చినప్పుడు అవతల వాళ్ళు మాట్లాడి తీరాలే తప్ప మౌనంగా ఉండదు. ఇలా దేవుని వాక్యంలో ఏం చెప్పింది అని అంటే, ఇలా ఈమెను హెచ్చరించడం వల్లనే కదా షూషన్ కోటలో ఉన్న ఆమెకు ఈ వార్త తెలిసింది. లేక ఉపాసకులు ఎలా చేస్తుంది, ఎలా దేవుని సహాయం అర్థిస్తుంది, ఏ విధంగా రాజుగారికి శాసనాన్ని రద్దు చేస్తాడు, ఏ విధంగా జ్ఞానం కలిగి రాజుగారితో మాట్లాడుతుంది. వీటన్నిటికీ మొర్దెకై కారణమైతే దాన్ని అమలు చేయడానికి కారణమైంది. దేవునికి మహిమ కలుగునుగా. కనుక మనల్ని కూడా హెచ్చరించే వాళ్ళు కొంతమంది ఉండాలి, కోరుకోవాలి. ఇంకేం పని లేదు, నాకు చెప్తుంది ఏంటని, ఇతనికి ఏం పని లేదు, జై అలా కాదు ఇలా కాదు అంటాడని విసుక్కున్నారనుకో ఎవరైనా, నష్టం వాళ్ళకి. హెచ్చరించే వాళ్ళకి ఎప్పుడు నష్టం రాదు. ఎందుకంటే మొర్దెకైకి ఏమన్నాడు, ఇంకో దిక్కు నుండి నాకు సహాయం వస్తుందమ్మా, నీవు నీ తండ్రి ఇంటి వారే పోతారు, నువ్వు ఆలోచించుకో అని చెప్పాడు కదా. కాబట్టి మనం ఒక మంచి విషయాలను ఆసక్తి కలిగిన వాడైతే, కారమైతే మనకు హాని చేయవాడు ఎవడు అని బైబిల్ చెప్పాడు. ఇంకా కొలస్సీ 3:16 చెప్పాడు, మీరు ఒకరికొకరు బుద్ధి చెప్పుకోండి అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనం గ్రహించాల్సింది ఏంటంటే, అవసరమైనప్పుడు మాట్లాడడంలో మనం ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దు. ఎలా అంటే మరి ఆ దినము సమీపించటం మీరు చూసినప్పుడు ఒకరికొకరు బుద్ధి చెప్పుకుంటూ ప్రేమ చూపకు సత్కార్య పురికొల్పుకోండి, రేపుకోండి, హెచ్చరించుకోండి అని కూడా బైబిల్ మనకి ఎదురి పత్రికలో మళ్ళా జ్ఞాపకం చేసింది. కాబట్టి మనము ఇతరులను హెచ్చరించి ఇతరులను పురికొల్పి వాళ్ళు దేవుని పాదాలు పట్టుకునేలా ప్రయత్నం చేయడంలో మనం సఫలీకృతులమైతే మనం మొర్దెకైలని అవుతాం. ఒక శ్రమ, ఒక ఆపద వస్తే దాన్ని దేవుని దృష్టికి తీసుకురావడానికి తగిన మనుషులను వారికి చెప్పడం. ఇప్పుడు చూడండి, హిజ్కియాకు ఆపద వచ్చింది, యెషయా ప్రవక్తకు చెప్పాడు. వచ్చి యెషయా ప్రవక్త మొరపెట్టాడు, దైవ సహాయం వాళ్ళకి వచ్చింది. ఎవరికి చెప్పాలో, ఎవరి దగ్గర మొరపెట్టుకోవాలో, ఎక్కడ మనము మరి ఆ కార్యాన్ని మరి పెట్టాలో అది మనం తెలుసుకుని ఉండడం చాలా మంచిది అని వీళ్ళ చరిత్ర మనకు నేర్పిస్తుంది.